హాయ్ మ్యామ్. మాదొచ్చి షాప్ ఒకటున్నింది. షాప్ వచ్చి 5 మంత్ నుంచి ఖాళీగానే ఉండింది. అంటే అది 2-3 ఇయర్స్ నుంచి ఆ షాప్‌కి ఎవరు రెంట్‌కి వస్తలేదు మేడం. వస్తలేదు. సెంటర్‌లో కొన్ని రోజులు మాత్రం ఒక 2-3 మంత్ వచ్చారు. మళ్ళా ఖాళీ అయిపోయిందది. షాప్ ఖాళీ చేసేశారు. 2 ఇయర్స్ నుంచిను ఖాళీగానే ఉండింది. సెంటర్‌లో ఒక 2 మంత్స్ వచ్చారు. మళ్ళాను 2 మంత్స్‌లో అది బట్టల షాప్ పెట్టారు. వాళ్ళు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు మ్యామ్. అంటే 4 మంత్ నుంచి ఖాళీగానే ఉండింది. దానికి మేము ఏం చేసినాను అక్కడ రెంట్‌కి ఎవరు రావట్లేదు. అదే బిల్డింగ్‌లో పై రూమ్ కూడా ఒకటి ఖాళీ అయింది. 1 మంత్ నుంచి ఖాళీగానే ఉంది మ్యామ్ అది కూడానును. నిన్న మార్నింగ్ టెక్నికు ఆ 2 ఓపెన్ హౌస్‌కి మళ్ళా కింద షాప్‌కి చేసేసి మార్నింగ్ 7-8 లోపల చేసేసాను. మళ్ళా డేలో కొంచెం స్లిప్ చేసి మేము లేసే 4:00కి కరెక్ట్‌గా ఫోనొచ్చింది మ్యామ్. మాకు రూమ్ అర్జెంట్‌గా కావాలా అనేసి రూమ్‌కి పైనుండే హౌస్‌కి 4:00 అప్పుడే వచ్చారు. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసి, అప్పుడే రూమ్‌కి క్లీన్ చేసేసి రూమ్‌కి వచ్చేసారు మ్యామ్ పైనుండే రూమ్‌కి. మళ్ళా ఈరోజు మార్నింగు షాప్‌కి కూడాను పొద్దున్నేనే వాళ్ళు నిన్న హౌస్‌కొచ్చేసాను చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగే 4:00కి. ఈరోజు మార్నింగు నేను నిన్న మార్నింగ్ చేసింకో ఈరోజు మార్నింగు 8:00 అది మా షాప్ కూడాను 30,000 అడ్వాన్సు, 5,000 రూమ్ రెంట్‌కి వాళ్ళు షాప్ అంతా క్లీన్ చేసేసి పెయింటింగ్ చేస్తా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే 2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్న షాప్ మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు 4 మంత్ నుంచి మళ్ళా ఖాళీగానే ఉండింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసాను. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ క్లాస్‌లో చేరి 3 డేస్ అయింది అంతే. అందులో ఫస్ట్ డే మాత్రం క్లియర్‌గా అటెండ్ అయ్యాను. ఇంకా 2 డేస్ నేను అటెండ్ కాలేదు. కొంచెం అటెండ్ అయ్యాను అంతే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.